మర్చిపోకండి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా రేపు వారము బహుశా ఫినిష్ చేసేకి నేను ప్రయత్నం నాకు తెలిసి కొంత ఉన్నట్లుగా ఉంది. నేను చూస్తాను. ఓకే, ఆ తర్వాత వేరే సిరీస్లోకి వేరే విషయాల్లోకి మనం వెళ్తున్నాం. మర్చిపోకండి, ఐశ్వర్యము నువ్వు కలిగి ఉండడము దేవుని యొక్క కోరిక. ఎన్నడే కానీ ఈ మనసులో నుంచి పోనీకండి. పోయిందా మీరు ఐశ్వర్యంలో జీవించడం కష్టమైపోతుంది. ప్రాస్పెరిటీ ఈజ్ గాడ్స్ విల్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈజ్ గాడ్స్ హార్ట్ డిజైర్. నేను ఆర్థికంగా బలంగా ఉండడము దేవుని యొక్క హృదయవాంఛ. చాలా ఇష్టం దేవునికి నేను అత్యధిక ధనము కలిగి ఉండడం, ఐశ్వర్యంలో జీవించడము దేవుని యొక్క హృదయవాంఛ. నువ్వు దీన్ని హృదయంలో మనస్సులో ఫిక్స్ చేసుకోవాలా. దీనికి కాంట్రరీ చాలామంది ప్రీచ్ చేయడం జరుగుతుంది. మీరు వింటుంటారు కూడా. ఎన్నడే కానీ ఎవ్వరు చెప్పినా మీ మనసులో ఇది రానికండి హృదయంలోకి. ఓకే, ఎందుకంటే మీరు ఇది దేవుని కోరిక. నేను ఐశ్వర్యంలో డబ్బుల్లో ఉండడం, సొంత ఇల్లు కలిగి ఉండడము, వెండి బంగారాలు కలిగి ఉండడము, వాహనాలు కలిగి ఉండడము, ఉన్నత స్థితిలో ఉండడము దేవుని కోరిక అనేది మీకు తెలియకుంటే, హృదయంలో మీకు లేకుంటే, మీ మెంటల్ రిలంలో లేకుంటే మీరు దేవుని నుంచి ధనం పొందుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే మీలో విశ్వాసం సన్నగిల్లుతుంది కాబట్టి. సో అందుకని ఎప్పుడు కూడా ఇది మీకు ఫిక్స్ అయి ఉండాలా. దేవుని చిత్తం మీకు తెలిస్తేనే ధైర్యంగా దేవునితో అడుగుతారు మీరు. అంతే కదమ్మా. మీకు దేవుని చిత్తం తెలియకుండా మీకు ధైర్యం ఉండదు దేవుని ఎదుట నిలబడి ఇది నాది అని చెప్పేదానికి కదా. 1 యోహాను 5:14 ఒకసారి పెట్టిన ఆయన 5:14 తెలుగులో ఏం రాయబడి చూడండి. మీకు ఎందుకు మాటికి చెప్పడం జరుగుతుంది ప్రతి వారము. ఒక 2-3 ప్రీచింగ్లు ఎందుకు ఫినిష్ చేయకూడదు అంటే మీకు డీటెయిల్గా ఒక బైబిల్ కాలేజ్ మాదిరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు విశ్వాసం రావాలి ఆ విషయంలో, ఆ టాపిక్ మీద, దాని మీద మీరు దృఢంగా నిలబడగలగాలని మేము కొన్ని వారాలు తీసుకొని చాలా లోతుగా వెళ్ళి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏం రాయబడింది, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినని ఎరుగుదుము. ఏది పెట్టినా ఏది John 5:14 ఏది పెట్టింది ఈ పాప? ఇప్పుడు 14 పెట్టినాయన. 5:14 5:14 కదా. 1 John 5:14 పెట్టున్నాయన. ఏ లాంగ్వేజ్? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఏంటి ఇది లాంగ్వేజ్? ఏ వర్షన్ తీసుకున్నావు? BSI పెట్టు. ఇక్కడ చర్చిలో మనం BSIనే ఫాలో చేస్తాం కదా. ఇక్కడ చూస్తే పిల్లరా మీరు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మన ధైర్యం ఏమంట? ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన మనకు ఆయన మన మనవి ఆలకించున్నది. మీకు దేవుని చిత్తం తెలిస్తే మీరు ధైర్యంగా దేవుణ్ణి అడుగుతారు కదా. అదే రాయబడిండేది అక్కడ. ఓకే, అందుకని చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడని. ఏంటి ఆయన చిత్తం ఎక్కడ తెలుస్తుంది మీకు నాకు? ఎక్కడ తెలుస్తుంది ఆయన చిత్తము? గట్టి చెప్పండి. భయపడతారు ఎందుకో? ఇసిరేండి ఏదన్నా ఒకటి, పర్లేదు. ఎక్కడ? వాక్యంలో పిల్లరా. తన చిత్తం ఎక్కడ తెలుస్తుంది? వాక్యంలో. ఆయన అన్నాడు, సింహములకు లేమి కలుగునేమో కానీ నీతిమంతులకు కదా. నా దేవుడు తన స్వర్గపు ధనం నుంచి నీ ప్రతి అవసరత తీర్చును. సో దేవుని కోరిక నేను ఐశ్వర్యం కలిగి ఉండడము. ఇది మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు? ధైర్యంగా దేవుని ఎదుట అడుగుతారు. అప్పుడే ధైర్యం వచ్చేది మీకు నాకు కదా. చాలా మంచి వాక్యం ఇది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన ఇస్తాడనేది మన ధైర్యం పిల్లరా కదా. మనకు ధైర్యం ఉంటుంది.
పలానా వ్యక్తితో నేను చెప్తే చేసేస్తాడు పని, ఆయన హెల్ప్ చేస్తాడు. సో మనిషి చేస్తాడో లేదు కానీ దేవుడు ఖచ్చితంగా తన చిత్తానుసారంగా మనకు తను ఏమైతే చెప్పాడో చేసే దేవుడు. అందుకనే చాలా గ్యారంటీగా ఉండాలి. నా హృదయంలో ఇది ఐశ్వర్యం కలిగి ఉండాలి. మీరు నేను ఎలా ఐశ్వర్యం సంపాదించుకుంటావు? ఒక మాటలో చెప్పాలంటే ఎట్లా సంపాదించుకుంటావు ఐశ్వర్యం? నీ దగ్గర ఈరోజు కష్టాల్లో ఉన్నావు, నువ్వు ఆర్థికంగా బలహీనంగా ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, ఆస్తి లేదు, పితరుల నుంచి ఏ ఆస్తి రాలే, ఏం చేయాలి? ఇప్పుడు చాలా చెప్పుకున్నాము ప్రతి వారము. ఒక్క మాటలో చెప్పండి సార్ నాకు ఏం చేయాలని నేను అని మీరు అడిగితే నేను ఒకే మాట చెప్పేది మీకు, నోరు తెరిచి నువ్వు వాక్యం చెప్పాలా డబ్బుకు సంబంధించి. ఏ క్రైస్తవుని నోరు మూయబడి ఉంటుందో వాడి జీవితం మూత వేయబడుతుంది. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను మీకు, నీ నోరు మూసుకొని ఉన్నావు అనుకో, నువ్వు నీ జీవితంలో దేవుని చేతి నుంచి ఏంది పొందుకోలేవు. నువ్వు అన్నీ ఉన్నాయి కానీ నీ దగ్గర ఏమీ ఉండదు. నీ పేరు మీద అన్నీ ఉన్నాయి కానీ నువ్వు నోరు తెరవకోకుండా ఏంది పొందుకో. నువ్వు ఆరోగ్యంలో ఉండడం కూడా కష్టం, నువ్వు ఐశ్వర్యంలో ఉండడం కష్టం. ఏ మేలు నువ్వు పొందుకోవాలన్నా దేవుని దగ్గర నుంచి నోరు తెరవాలను. అందుకే దేవుడు నీకు నోరిచ్చిండేది. నువ్వు ఎప్పటికైతే ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దినమంతా నువ్వు 100 సార్లు నువ్వు ఐశ్వర్యానికి సంబంధించి మాట్లాడే తీరాల. నీ నోరే నీ విజయానికి, నువ్వు కావాలనుకున్న దానికి తెచ్చిచ్చేది నీ నోరే. నువ్వు అనుక్షరం నా దేవుడు తన స్వర్గపు ధర నుంచి నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. తండ్రి సింహంలోకి లేమి కలిగి ఉన్నాను, నా లేమి ఉండదు. నేను అప్పు ఇచ్చేవాడుగా ఉంటాను, అప్పు తీసుకునే ఉన్నాను. నువ్వు చెప్పావు, నువ్వు చేసే దేవుడు అవుతాయి. నీతిమంతులు గొప్ప ధనిదన్నా, నేను ధనం కలిగి జీవిస్తా. నువ్వు అన్నావు తండ్రి, ఆకాశ వాకిలు తెచ్చి పట్టజాలంతో విస్తారంగా నువ్వు దీవెనలు కొమ్మరించే దేవుడు. డబ్బుకు సంబంధించిన వాక్యాలన్నీ తీసుకొని నువ్వు దివారాత్రులు తను ధ్యానించుకుంటే నువ్వు ఆ డబ్బుల విషయంలో సక్సెస్ కాలేవు. మొత్తం సిరీస్లో పిండి ఒక వర్డ్లో చెప్పమంటే ఐశ్వర్యం గురించి నేను ఇదే చెప్పాను. మీ నోటి నుంచి వాక్యము రాకుంటే నువ్వు చెమట కాడ్చి అంతో సంపాదించుకుంటావు. నువ్వు అంటే నీ హృదయవాంఛలు నెరవేర్చుకోకుండా చచ్చిపోతావు. నువ్వు ఇంతకంటే పచ్చిగా పాస్టర్ చెప్పడం అనుకుంటా నాకు తెలుసు. హలో, నిజం చెప్తున్నాను బ్రదర్, ఐ వాంట్ టు సే దిస్. నువ్వు నోరు తెరచి దినమంతా మాట్లాడుకోకుండా ఉంటే మిగతా వాళ్ళతో మాట్లాడడం మానే. ఇంకా వేస్ట్గా కూర్చొని ఆలోచించడం మానే. అది ఇది డిస్ట్రాయ్ చేసుకుంటాం మనం జీవితం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. మీరు నేను స్వర్గాన్ని భూమి మీదకి దించేదానికి ఉండేది భూమి మీద. దానికి ఒకే ఒక మార్గము, నీ నోరు. నువ్వు నోటిని తెరిచి మాట్లాడే వాక్యాలు. నేను చాలాసార్లు చెప్పా ఇది మీకు ఆదివారం ప్రీచింగ్లో. నువ్వు ఈరోజు ఉన్న స్థితికి కారణం ఎవరు చెప్పండి? ఆ గవర్నమెంటు, ఈ గవర్నమెంటు, మా నాయన, నా పెళ్ళి సరిగ్గా కాలే, మా అవ్వ సరిగ్గా లేదు, నా కట్నం ఇలా, సరిగ్గా చదివిలే. ఇవన్నీ నువ్వు ఒక చేతగా నువ్వు మాట్లాడే మాటలు. నువ్వు యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే అర్థమవుతుందా? నువ్వు నువ్వు నిజంగా రక్షకుడు అంగీకరించి నీకు అర్థమైంటే నువ్వు ఎవరో, నువ్వు దేవుళ్ళలాగా ఈ సృష్టిలో. నేను రాబోయే దినాలు మీకు చెప్తాను. నేను ప్రార్థన గురించి నేను మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు దేవుని నోట్లో తన వాక్యానికి ఎంత శక్తి ఉందో ఈరోజు కూడా ఆ వాక్యం నీ నోటి నుంచి మాట్లాడినప్పుడు అంతే శక్తి ఉంది. నువ్వు ఊరికే కారణాలు చూపించి వాళ్ళు వీళ్ళని సాతాను నిన్ను కన్ఫ్యూజ్ చేసి నిన్ను బేదరికంలో ఉంచుతున్నాడు, నిన్ను అనారోగ్యంలో ఉంచుతున్నాడు,
నువ్వు ఒక ఫెయిల్యూర్ లైఫ్ ఎందుకు జీవిస్తున్నావు అంటే, నువ్వు అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇస్తాను. నువ్వు వేయాల్సింది దేవుని మీద భారం, వాక్యం తీసుకొని నిలబడను. నువ్వు ఎందుకు 1 జనవరి, ఇప్పుడు అక్టోబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నువ్వు నేను చెప్పింది చెయ్యి. నువ్వు నోరు తెరిచి ఆరోగ్యం గురించి కంటిన్యూగా మాట్లాడు. నువ్వు 3 నెలల లోపల నీ బాడీ చూడు ఎట్లా తయారవుతుందో. నేను అబద్ధంగా చెప్తాను నేను మీకే. డబ్బు గురించి నువ్వు మాట్లాడు కంటిన్యూగా. చెమటూడు సంపాదించడము ఒక క్రైస్తవుని కోసం రాయలేదు బైబిల్లో. క్రైస్తవుడు ధనం ఎట్లా కలిగి ఉంటాడంటే ఆశీర్వాదం ద్వారా. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ అస్ రిచ్. నువ్వు ఆశీర్వాదాలతో ఐశ్వర్యవంతుడు కావాలా, నువ్వు ఆశీర్వాదాల్లో జీవించాలంటే నీ నోటి నిండా ఒక్క పదము కూడా వాక్యానికి విరోధంగా లేకుండా అనుక్షణము నీ పెదవుల మధ్యలో దేవుని వాక్యము విడుదలవుతూ ఉండాలా. దివారాత్రులు మాట్లాడుతూ ఉండు. ఓకే, సరే. టాపిక్ ఏంటంటే మంది ఆర్థిక ఆశీర్వాదాల గురించి. ఓకే, సో కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి మీరు. నేను నా దేవుని కోరిక, బెదరికం కాదు, నా దేవుని కోరిక. ఓకే, సరే. మనం ఎక్కడున్నాం? 3 యోహాను మన మూల వాక్యం మనం చదువుకుంటాం. చూస్తే ఇక్కడ మీరు పిల్లరా మరి 2వ వాక్యం నుంచి 2-3 వాక్యాలు చదువుకున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నావు. నీవు సత్యమును అనుసరించి 3వ వాక్యం నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా, చెప్పండి పక్క, బహుగా అపొస్తలుడు పౌలు చాలా సంతోషిస్తున్నాడు ఈ సంఘాన్ని చూసి, తన సంఘాన్ని చూసి, అక్కడున్న ప్రజల్ని చూసి సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? సత్యమును అనుసరించి జీవిస్తున్నారు. 4వ వాక్యంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇట్లా ఈ సంఘం మాదిరి మనం ఉండాల. మీరు మనస్సులో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో ఈ సంఘము వర్ధిల్లుతా ఉంది పిల్లరా. ఏ దాంట్లో? ఆత్మ అని రాయబడింది. యాక్చువల్ ఆత్మ కాదు, మనస్సు. అది నో ప్రాబ్లం. లోపల ఆత్మ మనస్సు 2 అనుకున్నా పర్లా. ఇంగ్లీష్లో అందుకే సోల్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు, నేను మనస్సు అంటాను, మీరు సో కరెక్ట్గా అర్థం. ఎందుకంటే మన ఆత్మ వర్ధిల్లుతుంది పిల్లలు. ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నీ ఆత్మ క్రొత్తాత్మ, దేవునికి పుట్టిన ఆత్మ, దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ, ద్రాక్షావల్లిలో నుంచి వచ్చిన తీగ. మనము ద్రాక్షావల్లిలో ఎంత సామర్థ్యం ఉందో అంతే సామర్థ్యం మన స్పిరిట్లో ఉంది. కానీ ఈ ఆత్మని అడ్డగిస్తాండేది ఏది? మనస్సు పిల్లరా. అందుకే ఇంగ్లీష్లో సోల్ అని రాయబడి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాల్సిన పనిలే. ఈ విధంగా తీసుకోవచ్చు. లోపల ఆత్మ మనస్సు 2 అనుకోండి. ఇవి వర్ధిల్లుచున్న ప్రకారం ఇంకా ఏ దాంట్లో వర్ధిల్లాలంట? డబ్బులో, శరీరంలో, ఆరోగ్యంలో కూడా. అది విని యోహాను సంతోషిస్తున్నాడు. మన భారతదేశం యొక్క సంఘములో సమస్య ఏమంటే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాం. అనేక సంఘాలు మీరు చూస్తే చాలా ఆత్మీయంగా ఉన్న సంఘాలు ఉన్నాయి పిల్లరా. ఉపవాస ప్రార్థనలు అంటే నేను చూశాను కొన్ని సంఘాల్లో మొత్తం సంఘం అంతా ఉపవాస ప్రార్థన ఉండే పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసేవాళ్ళు ఉన్నారు. 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే వచ్చేసేవాళ్ళు ఉన్నారు. మామూలు ప్రార్థనకి రండి అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాల్లో చాలా ఆత్మీయంగా చాలా బలంగా ఉంటారు. కానీ మిగతా ఏరియాల్లో అది ఎందుకో కానీ లైక్ డబ్బు విషయం కానీ, ఆర్థిక ఆశీర్వాదాలు కానీ, ఈవెన్ ఆరోగ్య విషయంలో చాలా బలంగా ఉంటారు. కానీ దేవుని కోరిక పిల్లలు. నేను ఈరోజు డిక్షనరీలో మీరు నెట్లో పోయి చూడండి. ప్రాస్పెరిటీ అంటే ఒక మీనింగ్ ఏమో తెలుసా? చాలా మీనింగ్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ అని అర్థం రాయబడింది పిల్లలు. సక్సెస్ఫుల్ జర్నీ కదా. మనం అంటాం కదా, ఎవరైనా ప్రయాణమైపోతా అంటే ఏమంటామా? హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ జర్నీ అంటాం కదా. అంటే బ్లెస్డ్ జర్నీ అంటే ఏంటి? నువ్వు ప్రయాణం అంతా కూడా నీ యొక్క లాస్ట్ స్టేజ్కి చేరేంత వరకు కూడా ఏ కొదవ లేకుండా అన్నీ కలిగి ఉండు అని అర్థం పిల్లరా ప్రాస్పారిటీకి.
మీరు నేను కూడా ప్రయాణంలో ఉన్నాం ఈ లోకంలో. సో దేవుని కోరిక ఏంటంటే నువ్వు గమ్యం చేరేంత వరకు, అంటే నా దగ్గరికి వచ్చేంత వరకు కూడా నువ్వు ఏమేమి కలిగి ఉండాలా? ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు కలిగి ఉండాలా. నీ జర్నీలో ఆరోగ్యంతో నువ్వు జర్నీ చేయాలా, నువ్వు ఐశ్వర్యం కలిగి ప్రయాణం చేయాలా, నువ్వు ఇతరులకు దీవెనగా ఉండి ప్రయాణం చేయాలా. అది దేవుని కోరిక పిల్లరా. అందుకే యెహోషువతో దేవుడు ఏమన్నాడు? జాషువా 1:8 కదా మనకు తెలుసు. యెహోషువా, నువ్వు నా మాట విని నీ నోట్లో నా మాట పోనీకు, దాని ప్రకారం నువ్వు చెయ్యి. నేను చెప్తున్నా మీకు, వాక్యానుసారం జీవించలేక చాలామంది క్రైస్తవులు బాధపడుతూ ఉంటారు. వాక్యానుసారంగా జీవించలేకపోతాను అన్నాను నేను. చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఇంకో రహస్యం చెప్తున్నా, నువ్వు నోటితో దేవుని వాక్యం చెప్పుకోకుంటే నువ్వు వాక్యానుసారం జీవించడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది నీకు. ఇది పరమ రహస్యం మీకు నేను చెప్తాను. ఇది నేను మీకు క్రైస్తవులు మనం అందరూ ఏం కోరుకుంటాం తెలుసా? సపోజ్ భార్య ఏం కోరుకుంటుందమ్మా? భర్తను నేను నిండు హృదయంతో గౌరవించాలా, ప్రేమించాలా కదా కోరుకుంటారా? లేదంటే పరగ తీసుకుని కొడదామని కోరుకుంటారా ఎవరన్నా? ఎందుకంటే మీరు కొంతమంది ఎట్లా చూసుకుంటారంటే ఏదో జనరల్ సైన్స్ ఇది సోషల్ స్టడీస్ అన్నట్లుంటుంది ఫేస్లో. హలో, ఎట్లా నువ్వు నీ భర్తని ప్రేమిస్తావు? నేను చెప్తున్నా, నువ్వు ఎట్లా ప్రేమిస్తావో ఫస్ట్ నోట్ని స్టార్ట్ చేయి. నోట్లో ఏం చెప్తావు తెలుసా? చాలాసార్లు చెప్పాను నేను, అగాపే ప్రేమతో నేను నిండి ఉన్నా. డిసెంబర్ 31 వరకు నేను చెప్పు జనవరి 1 రోజు ఎగిరిపోయి నీ భర్త మీద పడి ముద్దు పెట్టుకుంటాను. ఇంతవరకు పెట్టుకొని ముద్దు నీ భర్త డలా పడిపోతాడు. ఈ సంవత్సరం ప్రాస్పరస్ సంవత్సరం అంటాడు మీ భర్త 2025. యేసయ్యా ఎక్కడి నుంచి వచ్చా ఈ సంవత్సరం నాది? ఎందుకంటే ఈ మహాతల్లి ఇంతవరకు నవ్వుతూనే మాట్లాడేది కాదు, ఎగిరొచ్చి నా మీద పడి ముద్దు పెట్టుకుంటుందని. హలో, నేను జోక్ కాదు చెప్తానని మీకు. నువ్వు ఫస్ట్ చెప్పేది మొదలుపెట్టాడు. నేను అబద్ధం కూడా చెప్పమడంలే. నువ్వు ఎవరికి పుట్టావు? మా యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు. ఎవరికి పుట్టావు నువ్వు? దేవునికి. దేవుని గుణాలు నీలో ఉన్నాయి కదా, ఆత్మఫలాలు నీలో ఆల్రెడీ ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ గుణాలన్నీ నీలో ఉన్నాయి. చింటూ ఈ పేరు కీర్తన, నువ్వు ఆడ చైర్లో కూర్చోపో, వాకిలు తెరచనిద్దు, వెంటనే ముందు చేసిన డ్యూటీనే చేయి. ఇప్పుడు కూడా పురుగులు వస్తాయమ్మా, అందుకని వర్షం వచ్చింది కదా. ముందర చూడండి ప్లేరా, ఏడున్నాం మనము? మీరు పుట్టిందే దేవునికి. దేవునిలో ఉన్న క్యారెక్టర్ మీలో ఉంది, నేచర్ మీలో ఉంది. నువ్వు చెప్పవు, నువ్వు ఇది చెప్తావు, నేను కోపిస్తే దాన్ని, నేను సాడిస్తే దాన్ని, నీకు నువ్వే చెప్పుకుంటా ఉంటావు. నాకు తెలుసు చాలా. హలో, నేను ఒక దుర్మార్గురాలని, నేను దుష్టురాలని, నువ్వు ఇంకా బయటికి ఎట్లా ప్రవర్తిస్తావు? నువ్వు ఏం చెప్తావో అదే బయటకు వచ్చేది. హృదయంలో ఏముందో అంతే కదా నోటుకు వచ్చేది. నీ హృదయంలో ఏముందో అదే నీ జీవితము. నువ్వు చెప్పి చూడు, నేను ప్రేమతో నిండి ఉన్నా, నేను దయతో నిండి ఉన్నా, నేను కనికరంతో నిండి ఉన్నా, నా జాలిగల హృదయం నాది, నా దేవుడు జాలిగల దేవుడు, నేను కూడా నా తండ్రి లాంటి జాలిగల వ్యక్తిని. సాతాను అంటాడు ఏడాలేదు చెప్పొద్దని. నువ్వు చెప్పు, నాకు బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తాను. నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నా. వితిన్ 3 months దివ్య వినండి, మళ్ళీ మీ మోని పెళ్ళి అయినాక లేని తిప్పలు మళ్ళీ నాకే. నువ్వు ఇప్పుడు రాసుకోవద్దు, నేను చెప్తానే చెయ్యి విను. నువ్వు చెప్పడం మొదలు పెడితే 3 months తర్వాత మీ భర్త అంటాడు నేను కూడా చర్చికి వస్తానని, ఇంతవరకు రాకుంటే. ఎందుకంటే నువ్వు ఏంది ఇట్లా తయారైనా అంటాడు ఆయన. నిన్ను చూసి నీలో గ్లోరీ కనబడతా ఉండదు ఆయనకి. నువ్వు ముట్టుకుంటే చాలు అనుకుంటాడు ఇంకా. అందుకని చర్చికి కూడా వస్తాడు, పక్కనే కూర్చున్నామని. నేను మీ జోక్ కాదు చెప్తాను, నేను నవ్వించి చెప్తాను మీకు. దిస్ ఈజ్ ద ట్రూత్, ఇంకా వేరేది ఏది నీకు. ఎందుకంటే క్రైస్తవులు పాపం చాలా బ్రతకాలనుకుంటే బ్రతకలేకపోతాను. ఎందుకు తెలుసా? వాళ్ళ నోరు వాళ్ళని ఎక్కడో రాశారు. ఏ వాక్యం అది? నీ నోరు నిన్ను కూల్చేసిందని. పోన్లేండి, ఇప్పుడు తీకండి. 6:2 సంథింగ్. ఓకే, నీ నోటి మాటలతో నువ్వు కూలిపోయి ఉన్నావని రాయబడింది. నిజమా కాదా?
నేను ఇప్పుడు పట కూలింది కూడా రాయబడింది 8లో అనుకోండి, సామెతలు 8లో నువ్వు కూలినావు అని చెప్పి రాయబడింది. పిల్లరా, ఎందుకు ఈరోజు కూలిపోయినావు? నీ భర్తను చూసి ఎందుకు నీకు సర్రని లేకుతుంది కింద నుంచి పై వరకు? ఏమంటే భయపడతావు, నువ్వు చెప్పలేవు. మళ్ళా లేదంటే నువ్వు వేడి నీళ్ళు తీసుకొని, గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని నెత్తి మీద వేయాలని కోరుకుంటుంటావు. అంత కోపం వస్తాడు నీకు ఒకసారి. సో విషయం ఏమంటే టాపిక్లోకి వెళ్తాం. జాషువాతో దేవుడు అన్నాడు, జాషువా, యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. దేవుడు కోరిక నీ ప్రయాణంలో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలని, విజయవంతంగా ఉండాలని. అర్థమవుతుంది నాయన? చాలామంది ఉల్టా ఆలోచిస్తారు. దేవుడు సక్సెస్ కోరుకోడంట, ఫెయిల్ చేయాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడు నిన్ను ఎందుకు ఫెయిల్ చేశాడంటే నీకు నేర్పించేదానికంట, నీకు సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు నిన్ను నీ జీవితంలో ఫెయిల్ అలో చేస్తాడు. లేదంటే దేవుడే నిన్ను ఫెయిల్ చేస్తా అంటాడని. పచ్చి అబద్ధం ప్రపంచంలో ఇదే. దేవుడు నిన్ను కరెక్ట్ చేసుకునేదానికి నువ్వు ఒకవేళ తప్పుదారిలో పోతా అంటే తన వాక్యం ద్వారా నిన్ను కరెక్ట్ చేస్తాడు. నేను వింటున్నారా? ఈ ఫెయిల్ చేసేది ఇవన్నీ రద్దీ పనులు దేవుడు చేయడు. హలో, మీ మనుషుల టైప్ కాదు దేవుడు. మనుషుల్లో తండ్రి ఏం చేశాడు? సరిగ్గా చెప్పలేడు, పిల్లడికి సంజాయించలేడు. ఎట్లా ఊరికి కొట్టడం మొదలు పెడతారు కదా కొంతమంది, చాలా బాధ అంటారు పిల్లల్ని వేసి. కొన్ని దేశాల్లో పిల్లల్ని కొడితే ఏం చేస్తారో తెలుసా? జైల్లో వేశారు. ఎవరిని? తల్లిదండ్రులని. పిల్లలతో కలిసినీరంట. చాలా దేశాల్లో అట్లుంది, మన దేశంలో లేదనుకోండి. సో ఎందుకంటే చాలా భయంకరంగా కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లరా, కొట్టొద్దని నేను అన్నాను, బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ బెత్తం వాడమంటుంది సర్టన్ ఏజ్ వరకు. అర్థమైందా? అప్ టు 11, 12 మీకు తెలుసు. పిల్లల్ని ఎప్పుడు కొట్టాలా? పాపం చేసినప్పుడు. నువ్వు పాపం చేసినప్పుడు పిల్లల్ని కొట్టలేదనుకో, పాపం యొక్క బీజము పెరుగుతుందని రాయబడింది. పాపం చేసినప్పుడు కొట్టాలి, కానీ కొంతమంది ప్రతిదానికి కొడతా ఉంటారు. నేను ఇంకోటి చెప్తున్నా, నాకు ఎందుకు గుర్తు వస్తుంది. కొట్టేదానికంటే భయంకరమైన పిల్లడిని నాశనం చేసేది ఏం తెలుసా? నీ నోరు. నువ్వు పనికిరావు, నువ్వు అట్లా వాడివి, అట్లా దానివి, నువ్వు ఏమిటికి పనికిరావు, ఆ పాప చూడు బాగుంది, నీకు శుద్ధ మొద్దు నువ్వు ఎద్దును అని. అలా నీ పిల్లలు ఎద్దుల మాదిరి తయారయ్యి నిన్నే పొడిసేది ఫస్ట్. పాపం చేసినప్పుడు కొట్టాలి మనం. చిన్నపిల్లలు అది కూడా అప్ టు సర్టన్ 10. పాపం చేసినప్పుడు ఏంటి? ఇప్పుడు సపోజ్ వాడు ఊంచేశాడు అనుకోండి, ఎందుకంటే పాపం అంటే వాడికి తెలియదు కాబట్టి. అప్పుడు కొట్టాలని అట్లా కొట్టద్దని, మళ్ళీ పశువులను కొట్టచ్చు, అది మంచిది కాదు. దుర్మార్గులు అట్లా కొట్టేది. ఆ పాపకు అర్థం కాదు, ఆ బిడ్డకి పాపం అంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు కొట్టిందనుకో, లేదంటే ఏదైనా చేసిందనుకో, నువ్వు ఎంగిలు ఉంచిందనుకో, సపోజ్ వాళ్ళు నీ మీద ఉంచిందనుకో, కోపంతో కాదు కొట్టాల్సిందే, ఆ పాపం గురించి కొట్టాలా. అట్లా ఉంచకూడదు నువ్వు అని. పాపం అంటే తెలియదు కాబట్టి నొప్పి తగిలినప్పుడు తెలుస్తుంది ఇది తప్పు అని, చిన్న ఏజ్లో. అంతేగాని అన్ని దానిలో కొట్టేది, ఇష్టానుసారం మాట్లాడేది చేయకండి. ముఖ్యంగా చదివించేటప్పుడు కొట్టకండి. హలో, ఇప్పుడు ఒక పిల్లోనికి మ్యాథ్స్ రాదనుకో, సింధు ఇక్కడ చూడు, మ్యాథ్స్ నేర్పిస్తా ఈరోజు నీకు. ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ టీచరు 9వ క్లాస్ వాడికి మ్యాథ్స్ రావు అనుకోండి, ఏం చేయాలా? నువ్వు కట్టె తీసుకొని చెప్పరా, ఎరా 9వ క్లాస్కి వచ్చి నీకు ఇది కూడా రాదా అంటే ఇంక ఉండేది కూడా పోతుంది వాడికి. ఏం చేయాలా? 9వ క్లాస్లో లెక్కలు రాని పిల్లోనికి చెప్పండి, ఏం చేయాలమ్మా? శివాజీ ఏం చేయమంటావు? ఏం చేయాలంటే, అందుకే చర్చికి రమ్మనేది. ఏం చేయాలంటే వాడికి 6th, 7th, 8th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనుక్కొని స్పెషల్ క్లాస్ పెట్టిండి. ఆ 3 క్లాసులు వాడు ఎవరన్నా స్పెషల్గా మ్యాథ్స్ నేర్పిస్తే 9వ క్లాసులో ఈజీ అవుతుంది. కట్టి కూర్చుంటే ఏం ప్రయోజనము? మా తెలుగు నాకు ఇప్పుడు కూడా సరిగా, ఎందుకంటే కట్టితో కొట్టి 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 తెలుగు అంటేనే భయం అయిపోయాడు నాకు. అమ్మా రే, సత్యాగ్రహం అంటే ఏ సంధి చెప్పరా? ఏం సంధి చెప్పండి మీరు, మీకు పరిచయం.
కరెక్ట్ సిస్టర్ చెప్పింది. ఇది ఏ సంధి రే? కట్టి పెట్టుకుని చేతిలో సవర్ణది సత్యాగ్రహం ఏ సంధి చెప్పరా అంటే, నాకు ఆ టైంలో సుబ్రహ్మగాయ సంధి సుబ్రహ్మయ్య సంధు సార్ మేడం ఏదైనా సంధి ఎడితేస్తాను సవర్ణ తీరుగా సందేదే నీ కట్టి ఆడ సవరిస్తుందని మా భయము. సో అందుకే టీచర్స్ కొట్టకూడదు అంటుంది గవర్నమెంట్ కానీ ప్రతి చోట. కొడితే చదువు రాదు మా. బైబిల్లో దేవుడు ఎప్పుడు బెత్తం ఆడమన్నాడు, పాపం చేయకుండా ఉన్నదాన్ని. ఓకే పోలేని మనం ఎందుకు వచ్చామో వీటికి ఈ సందుల గిందులకి ఎందుకు తిరుగుతాను సరే మొత్తానికి. హలో ఓకే నాకు పాయింట్ గుర్తొచ్చింది. దేవుడు ఫెయిల్ చేసి మనకు అట్లా నేర్పడు పిల్లరా. సో కొంతమంది ఇది కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆయన తెగించి దేవుడు దయ్యాన్ని పంపిస్తాడు, దయ్యం వచ్చి నీ కాలు ఇరుగుడుతుంది చేయరు. వీళ్ళు ఎట్లుంటుందంటే వీళ్ళ పరిస్థితి, దేవుడు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటట్లుంటుంది. దయ్యాలన్నింటినీ పెట్టుకున్నాడు ఉద్యోగంలో, నెల జీతం ఇస్తాడు వీళ్ళకి, మంత్ అయితే తీసుకొని. హలో దేవుడు అట్లా వాడు కాదు పిల్లరా. దేవుడు వాళ్ళని అప్పుడే కిక్కుకుంటున్నాడు స్టార్టింగ్లోనే, ఇంకా మనం సృష్టించబడక ముందే. వాళ్ళంటే సరిపోదు దేవునికి. కొంతమంది క్రైస్తవులే పాపం దేవునికి చెప్తారు, నువ్వు దయాలు పెట్టుకున్నావు డ్యూటీ మీద, పొద్దున సాయంత్రం వాళ్ళతో పని చేస్తాం. మనమే కొరుకోం, దయాలని కొరుకుంటామమ్మా మన పిల్లల కోసం. దయ్యమా రా మా వానికి కాలిరుగొట్టు, అప్పుడే వీడు మాట వింటాడు. సో మీరెందుకు మళ్ళీ దేవుడు అట్లా అనుకుంటారు? చాలామంది అనుకుంటారు పిల్లలు దేవుడు అట్లా వాడు. లేదు దేవుడు అట్లా వాడు కాదు. దేవుడు అసలైన పాయింట్ దేవుడు మిమ్మల్ని నన్ను నేర్పించి మీకు నాకు నేర్పించే విధానము తన వాక్యం ద్వారా. ఇంకా ఏ పద్ధతి ఆయన దగ్గర లేదు. ఫెయిల్ చేసి దేవుడు నేర్పించాడు. రాసిన చెప్తున్నా, నువ్వు వాక్యానుసారం చేయకుండా ఎట్లా ఫెయిల్ అవుతావు? ఆయన ఎందుకు ఫెయిల్ చేయాలి నీకు? అంతే. దాంట్లో పెద్ద దేవుడు ఫెయిల్ చేస్తాడు నీకు బుద్ధి చెప్పాలని. బుద్ధి అట్లా చేయడు దేవుడు. వాక్యంలో రాయబడింది. ఇప్పుడు నేను మీకు డబ్బు గురించి చెప్పా స్టార్టింగ్లో. దేవుడు రాసేసాడు, ఏమన్నాడు? ఎట్లయితే టమాటా చెట్టు కోసము విత్తనం విత్తుతావో టమాటాకాయ వస్తుంది, టమాటా చెట్టు వస్తుంది, కాయలు వస్తాయి దాంట్లో. అట్లా నువ్వేం చేయాలా? నీ నోటి ద్వారా వాక్యాన్ని విత్తు. వాక్యము విత్తనం లాంటిది. డబ్బు గురించి విత్తమన్నాడు. నువ్వు విత్తవనుకో ఆటోమేటిక్గా ఫెయిల్ అయినావు. ఇంకా దేవుడు ఎందుకు ఫెయిల్ చేయాలని నిన్ను పైనుంచి? ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినావు కదా. సో వాక్యం ద్వారా దేవుడు సరి చేస్తాడు. అంతేనా? అర్థమైందనైనా? సో ఇది తప్ప ఏమీ లేదు. ఓకే. సో ఎనీ పాయింట్లో వస్తాం. మీరు నేను ఆత్మలో లేదంటే మనసులో వర్ధిల్లుచున్న ప్రకారము ఫస్ట్ ఎక్కడ వర్ధిల్లాలా? మీరు ఆర్థికంగా బాగా ఉండాలంటే మనస్సులో. మనసు ఎట్లా వర్ధిల్లుతుంది? నోటితో చెప్పడంతో. ఓకేనా? లాస్ట్ వీక్ చెప్పా, మనస్సులో వర్ధిల్లిన వాళ్ళు ఎట్లుంటారో మనస్సులో వర్ధిల్లని వాళ్ళు ఎట్లుంటారు చెప్తారు ఎవరైనా? మనసులో వర్ధిల్లని వాళ్ళు ఎట్లుంటారు? ఇంట్లోకి పోయి చూస్తే 15 ఏళ్ళ ముందు కొనిన చీర ఉంటుంది. మర్చిపోయారు కదా మీరు అప్పుడే. నిన్న శుక్రవారం రాలే, అప్పుడే మర్చిపోయారు చూడండి. ఒక వ్యక్తి మనసులో వర్ధిల్లలేదంటే మౌని ముందర చూడవు, ఎలా గుర్తుపడతావు నువ్వు? వాళ్ళ ఇంట్లోకి పోయి చూడండి, 10 ఏళ్ళ ముందు ప్యాంటు షర్ట్లు ఇంకా ఉంటాయి. ఎవరికి ఇయ్యరు, రేపు పనికి వస్తాయంట అంటారు. కొత్తవి కొంటా అంటారు, రేపు పనికి వస్తాయంటారు. ఆ వ్యక్తి ఎవరు? మనసులో వర్ధిల్లిన వ్యక్తి ఏం చేస్తాడమ్మా? ఇతరులకు ఇవ్వడం చేస్తాడు. మనసులో వర్ధిల్లిన మనిషి ఇంకో రహస్యం చెప్తున్నా, ఇంకో కారణం చెప్తున్నా. ఎట్లా కనుక్కుంటావో అసలు నువ్వు మనసులో వర్ధిల్లావు లేదా కనుక్కోవడానికి కారణము, మనసులో వర్ధిల్లుతున్న వ్యక్తి నా చేత కాదు అనడం, నేను చేయలేను, నాకు రాదు కాదు అండు. ముఖ్యంగా దేవుని విషయాల్లో. మిగతా విషయాలు ఓకేలే. నిన్ను ఇప్పుడు ట్రైన్ నడపమన్నావు అనుకో, నన్ను కూడా ఎవరన్నా నాకు రాదు అంట, నాకు ట్రైన్ ఇచ్చారనుకో ఫినిష్ వాళ్ళు. అలా ఆత్మీయ విషయాల గురించి చెప్తున్నాను. దైవిక విషయాల్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎస్, నా దేవుడు నాకు సహాయకుడు, నేను చేయగలను, ఏదై పాడగలను, ప్రేయర్ చేయగలను, ప్రీచ్ చేయగలను, లేకుంటే ఇతరులకు చెప్పగలను. ఎందుకంటే బైబిల్లో ఏం రాబడిందంటే, యేసు క్రీస్తు ద్వారా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నేను యేసు ప్రభు ద్వారా సమస్తం చేయగలను. మనసులో మెచ్యూరిటీ లేనివాడు ఎప్పుడు ఇట్లా మాటలే. మనసులో మెచ్యూరిటీ లేనివాడు ఇంకొక కారణం ఉంది. ఇంకెవరు చెప్పండి? జేబులో చేయనేయడు ఈ సారో పిసినారోడు, పిసినారితనం. మన ఒక పాస్టర్ చెప్తుంటే సాక్ష్యము,
మీకు చెప్తాను నేను. ఒక పాస్టరే లేండి ఆయన కూడా. సో ఒకసారి చాలా కాలం క్రితం రైల్వే స్టేషన్కి పోయినాడు తన ఫ్రెండ్ కలిసి, వేరే ఎవరినో రిసీవ్ చేసుకుందానికి. పొద్దున్నే చలికాలం అదే. సరే పోతూ ఈ యొక్క బ్రదర్ వచ్చేసి మనీ పర్స్ ఏమంటే వ్యాలెట్ తీసుకోకుండా వెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. టోటల్గా చెప్పాలంటే రైల్వే స్టేషన్ మీద చలి పడుతుంది. ఇతనితో ఫ్రెండ్ ఉన్నాడంట. ఫ్రెండ్ ఉంటే ఈ బ్రదర్ ఫాస్ట్ అంటున్నాడు ఏమనంటే, అరే నేను నా పర్స్ మర్చిపోయి వచ్చాను, ఉండింటే బాగుండు, చలి పడుతుంది, నీకు చలి పట్టడం లేదా, కాఫీ తాగింటే భలే ఉండు కదా అంటానంట. ఈయన ఫాస్ట్ లోపల ఏమనిపిస్తుంది, నేను మర్చిపోయినా, వీడు కనీసం ఏమన్నా నేను తాపుతాను పదంపా అంట. వీడు ఏం అనడం లేదంట. మంచి డబ్బు గల అతను ఫ్రెండ్, చాలా డబ్బు కలిగిన వ్యక్తి, ఎన్నో వేలల్లో లక్షల్లో డబ్బులు ఉన్నాయి, బాడీలు చాలా వస్తాయంట. అయితే చివరికి వాతావరణం బట్టి చలి పడుతుంటే ఇతను నోరు తెరిచి అడిగాడంట, రే ఒక కాఫీ తాఫీసావా నాకే అంటే, వీడు ఆయన దిక్కు ఎట్లా చూసినాడంటే వీని ఆస్తి అంతా రాసి ఇమ్మన్నట్లు చూసినాడంట. ఆస్తి అంతా రాసిస్తావరా నా పేరు మీద అంటే ఎట్లుంటుంది ఫేసు. 5 రూపాయలు కాఫీకి. మళ్ళా షాప్ దగ్గర పోతే వాడు పరిస్థితి ఇస్తే అతని ఫ్రెండ్ ఇది, అన్ని 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు. 5 రూపాయలు కాఫీకి ఎంతో దిగులు పడుతున్నాడు. 5 రూపాయలు వీళ్ళు ఇప్పుడు నీకు నేను కాఫీ తాగేయగని. అది ఇక్కడ వర్ధిల్లడం అండి. క్రిస్టియన్సే మళ్ళీ వాళ్ళు మనసులో వర్ధిల్లిన వ్యక్తి ఎప్పుడు కూడా ధారాళంగా ఉంటాడు పిల్లరా. అది పాయింట్, ఓకేనా? సో మీరు నేను ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలా? వర్ధిల్లాలా? మనస్సులో. వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో మనము వర్ధిల్లడం మొదలు పెడతాం. ఓకే, నిన్న వారం మనము ఎక్కడ స్టాప్ చేశామంటే, మొన్న వారము దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు పిల్లరా. అందుకే దేవుడు మీరు బైబిల్లో చూసినప్పుడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ జనాంగాన్ని. ఓకే, మనం చూసుకున్నాం కదా. నిన్న వారం ఎక్కడ స్టాప్ చేశామంటే, మనము అబ్రహాము దేవుడు నిబంధన చేసుకుంటా ఉన్నారు. రక్తపాతం ఏర్పడింది అక్కడ కదా, మీకు చూపించాను నేను 15వ అధ్యాయం. అక్కడ నేను చాలా ఉన్న విషయాలు చెప్పేవి. రక్తం మీద నిలబడి దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకుంటా ఉన్నాడు. అబ్రహాంకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రక్తంలో నిలబడుకున్నారు. దేవుడు రక్తంలో తిరుగుతున్నాడు, ఒక అగ్ని పాత్ర రూపంలో. అబ్రహాం కూడా తిరుగుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా ఇలా నీ సంతానం ఉంటారు, ఇలా ఇంతమంది ఉంటారు, ఇదిగో ఇలా ఐగుప్తులో దాసత్వంలోకి వెళ్ళిపోతారు, ఇదిగో ఇంత 400 సంవత్సరాలు ఈ స్థితిలో ఉంటారు, ఆ తర్వాత నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ మధ్యలో గొప్ప వాక్యాన్ని దేవుడు చెప్పడం జరిగింది. ఐశ్వర్యం గురించి ఏం చెప్పాడు? వారిని నేను మిక్కిలి ఆస్తిపరులుగా చేసి. అవసరమా దేవునికి ఆ మాట చెప్పడం ఆ టైంలో? అదే దేవుడు క్రొత్త నిబంధనను మీతో నాతో చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే ప్రొసీజర్ని వినియోగించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తపాతములో అక్కడ ఏలాడబడి ఉంటే, రక్తమయం అయిపోయి ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారికి ఇచ్చే దీవెనలన్నీ రాయిస్తూ చెప్తూ అతి ముఖ్యమైన వాగ్దానాన్ని అక్కడ దేవుడు చెప్పడం జరిగింది. ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారి జీవితంలో బీదరికం ఉండదు. 2 కొరింథీ 8:9 ఏం రాబడింది? ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు ఏమాయను? దారిద్రుడాయను. ఎందుకు దరిద్రుడు కావాల్సి వచ్చింది? మిమ్మల్ని నన్ను ధనికుడుగా చేసేదానికి. ఏ దేవుడు పాత నిబంధన గ్రంథములో అబ్రహాంతో అన్నాడో, నీ ప్రజల్ని, నీ బిడ్డల్ని, నీ వంశాన్ని మిక్కిలి ఆస్తిపరులుగా చేస్తానని, ఈరోజు కొత్త నిబంధనలో కూడా దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. జాగ్రత్త వినండి. క్రైస్తవులు వచ్చిన సమస్య ఏమంటే, రక్షణ, స్వర్గం. దేవునికి తెలీదా? చాలేవయ్యా బాబు స్వర్గము, పాప క్షమాపణ, ఆ తర్వాత స్వర్గము చాలు కదా. నో, దేవుడు అన్నాడు, నేను శాపం నుంచి కూడా విడుదల చేస్తాను. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారికి
రోగం నుంచి కూడా విడుదల చేస్తాను. అంతేకాదు ఆస్తిపరులుగా వారి ఈ సృష్టిలో జీవించుదురుగాక అన్నాడు. ఐ డోంట్ నో ఎందుకు ఈ యొక్క చిన్న సింపుల్ టెక్స్ట్ పిల్లర్ అయితే బైబిల్ చాలా సింపుల్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే దేవుని కోరిక పిల్లరా, మీరు నేను ఆస్తి కలిగి ఉండడము కేవలం పాత నిబంధన గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధన ద్వారా కూడా దేవుడు అదే వాగ్దానం చేశాడు. ఓకే, మనం చూసుకున్నాం ఏదైతే 100 సంవత్సరాల క్రితం అబ్రహాంకి వాగ్దానం చేశాడో, 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ జనాంగం, మీకు తెలుసు కదా, లక్షల కొలది 30 లక్షలు అంటారు దాదాపు, సరిగ్గా ఫిగర్ ఎవరు చెప్పరు కానీ మనకు కూడా ఎక్కడ బైబిల్లో రాయబల్లా, అంతమంది అయిన తర్వాత దేవుడు ఎలా తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి వారికి? మనం ఆస్తి గురించి మాట్లాడుతున్నాం, ఐశ్వర్యం గురించి ఎలా తీసుకొచ్చాడు బయటికి? చదవండి నిర్గమకాండము, ఎవరైనా తీసి చదవండి. నేను నిర్గమకాండము 3వ అధ్యాయం 21, 22 తొందర చదవాలా? అదే విధంగా ఎవరన్నా 12వ అధ్యాయం కూడా తీసి పెట్టండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను. చూడండి ఆస్తి గురించి, ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరితో? అబ్రహాముతో. ఏమన్నాడు చెప్పాలి మీరు? నేను నీ ప్రజల్ని బయటికి తీసినప్పుడు మిక్కిలి ఆస్తిపరులుగా బయటికి తెస్తారని. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమన్నాడు చదువు. నేను ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగల బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలను ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుందరు. దేవుడు మోషే చెప్పాడు. ఎక్కడ నెరవేరింది ఇది? నెక్స్ట్ 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 31వ వాక్యం నుంచి జస్ట్ చదువునైనా. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇజ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెలుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. 35 చదువునైనా. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజలేడల ఐగుప్తీయులకు కటాక్షము కలగచేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు 1000 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఏ కష్టం లేకుండా ఇజ్రాయెల్ జనంగా రాత్రి లక్షాధికారులు అయిపోయారు. లోకంలో అంటారు కదా రాత్రి అనే, లోకంలో జరుగుతుందో లేదో కానీ నా దేవుడు నన్ను రాత్రి కోటీశ్వరుడు చేయగల దేవుడు. అబ్రహాంతో అదే చేశాడు ఆయన, ఇస్సాకుతో అదే చేశాడు, యాకోబుతో అదే చేశాడు. ఇజ్రాయెల్ జనాంగం లక్షల మందికి 1 నైట్లో కోటీశ్వరులుగా దేవుడు చేశాడు, లక్షాధికారులుగా చేశాడు. అంతవరకు వాళ్ళ దగ్గర ఏం లేకపోయా, గాడిదల మీద వేసుకుని పోయారు బంగారు వెండిని. ఇదే గుర్తుపెట్టుకోండి, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ మేక్ అస్ రిచ్ అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటే ఇదే. ఇచ్చిందా లేదా ఐశ్వర్యం? ఏ విధంగా తెచ్చుకున్నారు? పని చేశా ఆశీర్వాదం వలన. నేను ఒక మాట చెప్తున్నా పిల్లరా, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను మీకు. నువ్వు దేవుణ్ణి కాదని పని వ్యాపారం అని దేవుని దగ్గర రాకుండా పోతే సాతాను నిన్ను పరిగెత్తిస్తాండేది. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడు చేసే విధానం అది కాదు. దేవుడు నిన్ను తన మందిరంలోకి పిలుచుకుంటాడు, తన దగ్గర పిలుచుకొని నీతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడమంటాడు. నీకు ఆత్మీయ జీవితం లేకుండా నువ్వు పరిగెడతాన్నావు అనుకో డబ్బు కోసము, ఎప్పుడు చేరలేవు ఆ డబ్బు దగ్గరికి. నువ్వు చేరిన ఆ డబ్బుని నేను నాశనం చేసి పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ డబ్బు వేరే రకమైన డబ్బు. అదే నువ్వు ఆశీర్వాదం వలన డబ్బు తెచ్చుకోవాలా. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది పిల్లరా, ఈరోజు బాగా గుర్తుపెట్టుకుని ఈ మాట ఎప్పుడు మర్చిపోద్దండి. దైవ దృష్టి నీ మీద ఉన్న ఎడల, దైవ కటాక్షం నీ మీద ఉన్న ఎడల నువ్వు ఆస్తిపరుడుగా అవుతావని. జీవితంలో మర్చిపోతే ఈ వాక్యాన్ని చదువు. నేను ప్రసంగి 2:26 చదవండి ఎవరన్నా. చదువు తొందర చదవండి. ఏలయనగా దైవ దృష్టికి చూసారా మంచివాడుగా నుండువానికి, చూసారా దైవ దృష్టికి ఇంగ్లీష్ తెలుగులో మంచివాడిగా ఉండువాడికి. ఈయన నాయన ముందర చూడండి, భయపడదండి పిల్లడు, ఇది వేసుకోండి. ఎవరో ముందర చూడండి, అవన్నీ చూడకండి. చెప్పు నైనా, చదువు నైనా. మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. స్క్రీన్లో ఎందుకు పెట్టడం రాదా? ఇంకోసారి చదువు నైనా.
ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. చూసారా, నువ్వు దైవ దృష్టికి మంచివాడుగా ఉండు. నువ్వు దేవుని దగ్గర రా, ఆయన మీద ఆధారపడు, ఆయన వాక్యమేను, ప్రార్థనలో సమయం గడుపు. నువ్వు ఆయన దృష్టిలో మంచివాడిగా ఉంటే నీకు ఇవన్నీ లభిస్తాయి. ఆ తర్వాత చదువు నేను. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి, చూసారా, దేవుని ఇష్టపడేవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూసారా, ఏం పాప పెట్టడంలో నువ్వు ప్రసంగి నీకు వినపడిందా? ప్రసంగి 2వ అధ్యాయము, అందరూ పంపు స్క్రీన్ దిక్కు చూస్తున్నారు, నువ్వు పెట్టడంలే. ఏలైనా అటు చూడండి, అయినా ఏం రాయబడిందో. చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా. దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిను ఇచ్చుటకు ప్రయాస. ఇక్కడ చూస్తే, అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన ఎవరికి ఇచ్చాడంట? పాపాత్మునికి. గడి చెప్ప, ఎవరికి ఇచ్చాడు? పాపాత్మునికి నిర్ణయించను కదా. అది పక్కన పెట్టండి, ఇది పెడతామని చెప్తున్నారు. మళ్ళీ నేను చెప్పండి రా అంటే, హలో, పాపాత్మను పని. నువ్వు చూస్తే చర్చికి రావు, బిజీ యాటికి పరిగెత్తాను నువ్వు? ఎవరి పని తెలుసా అది? నువ్వు దేవుని దగ్గర రాకుండా ఆడ డబ్బుల కోసం పరిగెత్తే పని. బైబిల్లో చదవని ఎవరి పని అది? ఎవరి పనిమా? ఎవరికి ఆ పని ఇచ్చిన దేవుడు? చూడండి ఆడ ఏం రాయబడిందో. పోగు చేయు పనిని ఆయన. నువ్వు పోగు చేయకూడదు, నువ్వు ఆశీర్వాదంతో నీకు వాళ్ళు ఇవ్వాల తెచ్చి నీ మీద వెళ్ళ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. వాళ్ళకి ఏం చేశారు? వాళ్ళు పోయి అడిగారు డబ్బులు ఇమ్మని, ఇచ్చేశారు అంతే. నేను అనలే పొద్దున్నే గిన్నె తీసుకుని ఇంటింటికి పొమ్మని, అట్లా పోయారు. ప్రార్థన చేసుకుని నేను పోతాను. మా అన్నీ చెప్పాలా, క్లియర్ ఉండాలా. కొంతమందికి అర్థం కాలే పాపం. పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేసుకొని నేను ముందు పోయినా. ఈ వ్యాపారం ఏంటంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళు గబక్కన అట్లా పోయారు. గుడ్. నేను దేవునిలో ఉన్నప్పుడు ఆ యొక్క హృదయాన్ని దేవుని కొరకు సమర్పించుకొని దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆడ ఏం రాబడింది? అంతకుముందు వాక్యం చూసారు కదా, ఏమిస్తాడు ఆయన? తెలివి, జ్ఞానము, వివేకము, ఇవి అన్నీ ఇచ్చే దేవుడు. ఎవరికి ఇస్తాడు అవి? ఎవరి ఎడల దయాదృష్టి. అది సంపాదించుకుని పరిగెత్తాలి నువ్వు. నేను పొద్దున్న 5 గంటలకు అందుకు లేలా, ప్రార్థనలు అందుకు గడపాలా, బైబిల్ అందుకు చదవాలా, చర్చికి అందుకు సమయానికి రాలా, చర్చిలో దేవుని పని చేయాలా. చాలామంది ఇంకా ఇదంతా వేస్ట్ సార్, ఇదే పరిగెడతాం బయట. పాపాత్ముల పని అది. దేవుడు లేనోడు పరిగెడతా అంటాడు బయట వెనకాల. అది పేరు సంపాదించాలా, డబ్బు బంధువులు రాలా, బంధువులు పోగొట్టు. సండే రారు ఒక ఆమె అంటే, నీకు రాలేదంటే బర్త్డేకి పోయినాను సార్ అంటుంది. బర్త్డేకి సండే బల్ల ఉంది, బర్త్డే అంటే ఒక తల్లి అంటే, బర్త్డేకి మేము పోతే మా బర్త్డేకి వాళ్ళు రారంట. ఏం మానవత్వం చూసారా వీళ్ళు? నీ మీద దయా దృష్టి రావాలని దేవుని దగ్గర చింటూ ఏమంటే చూస్తున్నాం. చింటూ కోపం చూసా అంటే బర్త్డే పోకూడదా సండే మేము? తర్వాత పోండి. నిన్న కూడా చాలామంది బర్త్డేకి పోయినారు, రాలేదంట. ప్రేయర్ నేను చేస్తాను, ముగ్గురు వచ్చారు ప్రార్థనకి. నేను కోప్పడదండి రానోళ్ళు, నేను చెప్పడంలా, పైనుంచి సిగ్నల్ అదే. బర్త్డేకి పోండి. మేము పోయినాం బర్త్డేకి. ఎన్ని గంటలకి? 8 తర్వాత పోండి. లేదంటే ఏం దృష్టి ఉన్నదో. సింధు వచ్చింటావు నిన్న ప్రేయర్కి? ఏడుంటివి? దేవుని మొదటి ప్రయారిటీ అండి. బర్త్డేలు వస్తా ఉంటాయి పిల్లరా, పెళ్ళిళ్ళు వస్తా ఉంటాయి, ఫంక్షన్లు వస్తా ఉంటాయి, అన్నిటికీ పోవాలి మనము. ఎప్పుడు? మొదటి స్థానము దేవునికి ఇచ్చి. అదే కదా నీ సాక్ష్యము. ఓకే, సరే విషయం ఓకే, మీకు అర్థమైందా?
బ్లెస్సింగ్స్ మన మీద ఉండేటట్లా చేసుకోవాలి పిల్లరా. అర్థమైందా? అది నీకు ఆస్తి ఇచ్చేది. చెమటూడ్చి పాపాత్ముడు చేసే పని అది. పరిగెత్తి 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 అబద్ధాలు చెప్పి, ఎందుకు బ్రదర్ చర్చికి రాదంటే పచ్చి అబద్ధాలు చెప్తారు పిల్లరా చాలామంది. నేను అందుకే కొంతమందికి అడగను, అసలుకి ఒకసారి 2 సార్లు అడుగుతా, నాకు ధర్మం కాబట్టి. ఎందుకంటే నేను అడగకోకుండా చాలామంది అడగలే చూడు పాస్టర్ నాకే అనేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. చిన్నపిల్లడు ఏమన్నాము, పెద్దోడు కదా, అన్నీ వచ్చేసినాయి. ఐ మీన్ లైక్ హలో, కొంతమంది అడగడం మానేశాను నేను. ఒక్కసారి 2 సార్లు నా పాలసీ అది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా 3వసారి నేను అడగను వాళ్ళని. నేను దేవునికి చెప్తా. పచ్చి అబద్ధం చెప్తారు. వస్తాండి సార్ చెప్పొద్దండి అట్లా. వస్తా అంటే కడుపు గడగడగడగడనే జీవితాంతం బడబడబడ అంటుంది అది. వాడికి అర్థమైపోయింది పాస్టర్తోనే గడబడ అంటున్నాడు, ఇంకా నేను పట్టుకొచ్చి తండ్రి అబద్ధాలు చెప్పకూడదు పిల్లరా. ఓకేనా? సో ఎక్కడున్నా మనము తొందరగా ముగించాలి. విషయం ఏంటంటే పిల్లరా, దేవుని కోరిక ఏమిచ్చాడు వీళ్ళకి? వెండి బంగారు ఇచ్చాడు పిల్లరా. దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకుని అప్పుడెప్పుడో అబ్రాహాముకి చెప్పింట్లే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అనుకున్నాడా దేవుడు? నో. దేవుడు అంటున్నాడు బంగారు వెండి అడగండి వాళ్ళకి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి నేనేమి ఇచ్చాను? ధైర్యం ఇచ్చాను. ఓకే, నిన్న వారం చూసుకున్నాను. ఎందుకు వెండి బంగారు ఇచ్చేది దేవుడు? ఎందుకు మా వెండి బంగారు ఇచ్చేది మీకు? మీ దగ్గర ఎందుకు బంగారు ఉండేది ఈరోజు? ఏం చేయాలి సిస్టర్? దెబ్బర సిస్టర్ చెప్తాన్నారు. చెప్పండి. 2 కారణాలు మీకు ఆస్తి ఇచ్చేది. మీ పిల్లల కోసం ఒకటి, బంగారు వెండి ఎవరికి ఎలా? పిల్లలకు ధరింపజేయాలా. క్లియర్గా బైబిల్ చెప్తుంది. సో భయపడకండి. 2వది ఎవరి కోసము? వాళ్ళు మందిరం కట్టాలి అంటూనే ఏం చేశారు? సో మీకోసము దేవుడు వాడుకునే ఆస్తి ఇస్తాడు. అయితే ఎప్పుడన్నా దేవుడు మీకు అడిగాడు అనుకోండి, నాకు కావాలని ఆస్తి అని, ఏం చేయాలి? అప్పుడు రెడీగా ఉండాలి ఇచ్చేదానికి. అది బంగారైనా డబ్బైనా ఏదైనా సరే. ఓకే, అందుకే మనకు దేవుడు ఇచ్చేది పిల్లరా. ఓకేనా? స్వార్థంగా ఎప్పటికీ నా దగ్గర వచ్చింది నేను దేవునికి నేను అనకండి. సో ఓకే, ముఖ్యంగా ఈ 2 కారణాలు. ఓకేనా? ఓకే, నా పాయింట్ ఏమంటే ఈరోజు నేను చెప్పి ముగించాల్సిందే. సో ఇది రక్తపు నిబంధన పిల్లరా. నీకు నాకు ఆస్తి ఇవ్వడం అనేది రక్తపు నిబంధన. అది పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, నిబంధనలో ఇది భాగము పిల్లరా. ఏది? ఆస్తి. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా, చాలామంది చెప్పేది ఏమంటే పాత నిబంధనలో బ్రదర్ ఇది, అందుకే పాత నిబంధనలో దేవుడు అబ్రాహాంని ఆశపడుగా చేశాడు, ఇస్సాకుని ఇజ్రాయెల్ జనాంగాన్ని అని. పాత నిబంధన. యాదో ఒకసారి సాతాను మీకు విరగొట్టాలని ప్రయత్నం చేస్తా అంటాడు. కాదు, క్రొత్త నిబంధన బైబిల్ ఏమంటుంది తెలుసా? పాత నిబంధన కంటే కూడా శ్రేష్టమైంది, అధిక ఆశీర్వాదాలు కలిగినదే. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం ఎవరైనా చదవండి. ఫాస్ట్గా చదవనైనా, టైం తక్కువ ఉంది. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎందుకంటే చాలామంది అట్లా తిరిగి ఇట్లా తిరిగి మనలో అనుమానం దూర్చేకి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఐశ్వర్యం గురించి ప్రీచ్ చేయని చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలే, మనం ఎవరిని తప్పు పెట్టాల్సిన పనిలా. మనం బైబిల్ ఏం చెప్తుంది నేర్చుకుందాం. వాళ్ళనేది ఏమంటే పాత నిబంధన, ఏదనంటే పాత నిబంధన. మీకు తెలుసా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏమో? చదవండి. కొత్త నిబంధనలో ఉండేది 8వ అధ్యాయం 6 నుంచి 9 చదువునైనా. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి, చూసారా, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి చూడు. చాలా ఉంది వెనకాల, మళ్ళీ చదువుకోండి. మరి ఎక్కువైన వాగ్దానాలు. కొత్త నిబంధనలో మరి ఎక్కువైన వాగ్దానాలు ఉన్నాయి పిల్లరా. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పా. అమ్మ, ఒక 100 రూపాయల నోటు ఒక చేతిలో, 50 రూపాయల నోటు ఒక చేతిలో పెట్టుకొని మీకు ఏది కావాలో అన్నాను అనుకోండి, ఏది తీసుకుంటారు? 100 రూపాయల నోటే తీసుకుంటాం. ఎందుకు చెప్పండి? 100 రూపాయలు ఏముంది? 50 కూడా ఉంది, ఇంకో 50 ఎక్స్ట్రా ఉంది. అది కొత్త నిబంధన అంటే. కొత్త నిబంధనలో పాత నిబంధన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి, అవి కాక ఎక్స్ట్రా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఉదాహరణకి
ముఖ్యమైన 3 ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో ఏమొచ్చాయి, పాత నిబంధనలు లేకపోయా. ఒకటి, దేవుడు వచ్చి మనలో నివసిస్తూ ఉన్నాడు, కొత్త నిబంధన ఆశీర్వాదం. రెండవది, మన దగ్గర రక్తం ఉంది, యేసుప్రభు రక్తం. వాళ్ళ దగ్గర యేసుప్రభు రక్తం లేకపోయా. మూడవది యేసుప్రభు నామం వాళ్ళ దగ్గర లేకపోయా, మన దగ్గర నామం ఉంది. ఇవి కొత్త నిబంధన. ఇంకా చాలా ఉన్నాయి ప్రముఖమైనవి. ఇవి కాక పాత నిబంధన గ్రంథం అన్ని ఆశీర్వాదాలు అన్నీ మన జీవితంలోకి వచ్చాయి. పిల్లరా, సపోజ్ పాత నిబంధనలో ముఖ్యమైన ఆశీర్వాదం ఐశ్వర్యము, ఆరోగ్యము. మీరు చూస్తే 105వ కీర్తనలో 37 ఏం రాయబడింది, ఇజ్రాయెల్ జనాంగాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు వారిలో ఒక్కరు కూడా రోగిగా లేడు అని రాయబడింది. ఒక్కరు కూడా రోగిగా లేరు, అంతేకాకుండా వారు అందరూ ఆస్తిపరులై బయటికి వచ్చిరి అని రాయబడింది. పాత నిబంధనలో ఆశీర్వాదం ఇది. కొత్త నిబంధనలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎక్కడ రాయబడింది అవి ఉన్నాయని? గలతీ 3:13-14 రాసుకోండి, నేను అట్లే చెప్తాను మీకు. అన్యజనులైన మనందరికీ యేసు ప్రభు శాపగ్రస్తుడై అబ్రహాం ఆశీర్వాదాలని మన జీవితంలో తీసుకొచ్చాడని రాయబడింది. 3:29 గలతీలు రాసిన పత్రిక 3:29 ఏం రాయబడింది, అబ్రహాము సంతానం కాబట్టి మనం ఆయన ఆశీర్వాదాలన్నిటికీ వారసులం అని రాయబడింది. సో ఇక్కడ ముందర చూడండి, ఆయన కొత్త నిబంధన. ఎందుకంటే చాలామంది దీన్ని కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తారు. పాత నిబంధన కంటే కొత్త నిబంధన సుపీరియర్. ఎందుకు తెలుసా? అనేక వాగ్దానాలు అవి ప్లస్ ఇవి. సో మీరు నేను, కొత్త నిబంధనలో ఉన్న మీరు నేను ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఇంకా దేవుణ్ణి కలిగి ఉన్న దాన్ని కూడా అర్హులుగా చేయబడి ఉన్నాం. ఓకే, సో అందుకని జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలో కూడా మనకు ఆస్తి ఇవ్వబడింది, ఐశ్వర్యం ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-8 కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్పాలి. ఇక్కడ చదవండి, నేను ఎవరన్నా 7వ అధ్యాయం పెట్టే నేను స్క్రీన్లో 6-8 వాక్యాలు. నీవు ఇప్పుడు వినండి. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృప చూపు వాడని నమ్మదగిన దేవుడు. జాగ్రత్తగా చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాలి నేను ఇక్కడ. దేవుడు పాత నిబంధనలు వారిని దీవించిన తర్వాత అది వాళ్ళ కోసమే కాదు, 1000 తరముల వరకు. ఇప్పుడు సమస్య ఏంటంటే క్రైస్తవుల మధ్య చాలా ఇంపార్టెంట్ పర, మీరు ఎవరితో బంధువులతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, సువార్త అంటే వీళ్ళు కేవలం పాప క్షమాపణ, స్వర్గం పోవడం, ఇది మాత్రమే చెప్పి ప్రజలకు బయట పైనుంచి ఇది ఫుల్ గాస్పల్ అని బోర్డు కూడా పెట్టుకుంటారు చర్చి పేరు. ఇది 10% గాస్పలే మీరు చెప్తా ఉండేది, 10% సువార్తే చెప్తా ఉండేది. మీరు ఒకవేళ కేవలము పాప క్షమాపణ, స్వర్గం పోవడం గురించే చెప్తా ఉంటే మీరు చాలా అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. అది చాలా ముఖ్యము. నేను చెప్తున్నా ఇంకో విషయము, అది ఉంటే చాలు మనకి. ఏంది? పాపక్షమాపణ, స్వర్గం పోవడం, అసలు మిగతావన్నీ అవసరంలా. కానీ దేవుడు ఒప్పుకోడే. దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, వాళ్ళని మిక్కిలి ఆస్తిపరులుగా చేస్తాను నేను. కొత్త నిబంధనలో యేసయ్య ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్రులుగా చేయబడేను. కంప్లీట్ సువార్త ఏంటంటే 100% సువార్త, అది 10%. నైనా 100% సువార్త ఏమో తెలుసా? 12 నుంచి చదవండి, ఇదే అధ్యాయంలో 7:12 నుంచి నేను చదువుతాను చూడండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునేలా వినండి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఏమంట? వినండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి
నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో. ఇప్పుడు వినండి, నీ గర్భఫలమును, నీ భూఫలము అయిన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రె మందలను, మేక మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవాడే గాని ఆడదే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికి వారిని పంపి. ఇది ఫుల్ గాస్పల్. ఇవి ఎందుకు ఇడిచిపెడుతున్నారు? దేవుడు వాటన్నిటినీ మీరు చూస్తే నిబంధన వాగ్దానాలు ఇవే. మీకు చెప్తున్నా ఓ విషయము, ఈరోజు చర్చికి ఎందుకు రారు ప్రజలు అంటే ఆ విధంగా అన్యులు. ఓకే, ముందర చూడండి ప్లీజ్. ఎందుకు అన్యులు మనం సువార్త చెప్పినా రారు వాళ్ళు? ఎందుకంటే మనము పోయి వాళ్ళ దగ్గర చెప్పేది ఇదే, నువ్వు నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి. 100% కరెక్ట్. అది నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తావు, నరకానికి పో, 100% కరెక్ట్. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? పాపక్షమాపణ, స్వర్గానికి పోవడము ఓకే, బాగానే ఉంది. నా సమస్యలు ఇప్పుడు తల నుంచి అరికాల వరకు సమస్యలు, రోగాలు ఇంటి నిండా, దరిద్రమే దరిద్రం పట్టుకుని ఉంది. యా పని పట్టుకున్నా మాకు జరగడంలే. దీని గురించి ఏంటి? అందుకే ఈరోజు రారుపులారా, భారతదేశంలో ముఖ్యంగా మనం సువార్తని మన ఇష్టానుసారంగా కట్ చేసి మనం సువార్త ప్రకటిస్తున్నాం బయట. దేవునికి తెలీదా ఆ 2 జాలని? నేను మీకు చెప్తున్నా, 2 జాలు మనకి. కానీ దేవుడు అది కాదు సువార్తగా పెట్టినది మనకు. అందుకే జాగ్రత్తగా వినండి, నువ్వు ఎక్కడ సువార్త చెప్పినా ముందు చూడండి, గుండెల నిండా ధైర్యం తెచ్చుకొని చెప్పాలి. నువ్వు నా ప్రభువు యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ దేవుడు. ఇదిగో నీ పాపక్షమాపనే కాదు, నీలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ తొలగించేవాడు ఆయన. అంతేకాదు నీకు ఆస్తి ఇచ్చేవాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు, నీకు ధాన్యాలు ఇచ్చే దేవుడు ఆయన. నీకు ఏదైతే కావాలో అన్నీ ఇచ్చేకే ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయిండేది. పోనీ యేసుప్రభు ఏం చెప్పాడు? జీవమును అది సమృద్ధిగా ఇస్తానన్నాడు ప్రభు మనకు. హలో, ఒక్క నిమిషం ముందర చూడండి, జాగ్రత్త ముందర చూడండి. హలో, దేవుడు ఒక పెద్ద డ్రామా వేసి చూపించాడు పాత నిబంధనలో. ఏం డ్రామా అది? హలో, ఇజ్రాయెల్ జనాంగానికి ఏమేం జరిగిందో అది ఏంటది? ఒక డ్రామా వేసి చూపించాడు మనకి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరైతే ఆయన రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితం ఎట్లుంటుందో చూడని పెద్ద డ్రామా ఈ సృష్టిలో దేవుడు చేసి చూపించాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని బైబిల్ అందుకే ఏం పోలుస్తుంది? వాళ్ళు ఐగుప్తులో ఉన్న ఆ యొక్క స్థితిని ఏమంటాం మనము? దాస్యత, పాపానికి గుర్తుంది. ఐగుప్తు రాజు ఫరో ఎవరు గుర్తు? సాతానికి గుర్తు. వారందరూ సాతాన్ చేతిలో ఐగుప్తులో దాసత్వం ఉన్నారు. ఆడ తిండి లేదు, శాపగ్రస్తమైన జీవితము, భార్యతో సంతోషంగా ఉండలేరు. వాళ్ళకి సుఖం లేదు, సంతోషం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, జీతం లేదు, ఏమీ లేకుండా దరిద్రతలో ఫరో చేతిలో బతుకుతా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? తన యొక్క మోషేని పంపించి ఎలా అయితే యేసుప్రభు వచ్చాడో. ఇవన్నీ సాదృశ్యాలు పిల్లరా. మనం పాపంలో ఉంటమే, వారు ఐగుప్తులో ఉంటారు. ఓకేనా? వాళ్ళకు మోషేని పంపించాడు దేవుడు. మన కోసం ఎవరు పంపించారు? యేసు ప్రభు పంపించారు. ఓకేనా? వారు గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి మీద పూసినప్పుడు వాళ్ళు బయట పడగలిగారు. కరెక్టేనా? మనకే రక్తం లభించింది? యేసు ప్రభు రక్తం. వాళ్ళు తిన్నారా మాంసాన్ని? మనము యేసు ప్రభుని తింటానమా? శరీరాన్ని, రక్తాన్ని, అంటే ఆయన్ని స్వీకరిస్తున్నాం కదా. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారా? మనం బయటకు వచ్చాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎర్ర సముద్రంలో అయి వెళ్ళారు. బైబిల్లో ఏం రాయబడింది? ఎర్ర సముద్రంలో పోయేదాని గురించి, బాప్తిజం గురించి రాయబడింది పిల్లరా. ఆ తర్వాత ఎర్ర సముద్రంలో శత్రువుని ముంచేశాడు. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమైంది? శత్రువుని శాశ్వతంగా మన జీవితంలో నుంచి కట్ ఆఫ్ చేసుకున్నాం మనము. ఆ తర్వాత ఆ సైడ్కి వెళ్ళాం. ఆ సైడ్ ఏం చేశాడు దేవుడు? వాళ్ళకు ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు,
రోగంతో ఉన్నారా వాళ్ళు 40 ఏళ్ళు? ఎవరు రోగంతో లేరు కదా. ఆస్తి ఉంది వాళ్ళ దగ్గర. ఆ తర్వాత దేవుడు ఎట్లున్న వాళ్ళతో? పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. ఆ తర్వాత చూడండి, శత్రువులు అందరి మీద విజయం ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఫస్ట్ గుంపు వాగ్దాన దేశంలో పోలే. కారణం ఏంటి? వాళ్ళు సనుగుకుంటూ జీవించేది. ఈరోజు మీరు నేను సనుక్కుంటూ ఉంటే ఒక్క వాగ్దానం కూడా మీ జీవితంలో అనుభవించలేరు. అందుకే ఆరంభంలో చెప్పా, డబ్బు వచ్చే విధానం ఏంటిమా? నోరు. నువ్వు వాగ్దానాల్ని అనుక్షణం మాట్లాడుతూ ఉంటే, ఆరోగ్యం సంబంధించి, పిల్లలకు సంబంధించి, భర్త సంబంధించి, నీ ఆత్మీయ జీవితం సంబంధించి ప్రతి ఏరియా గురించి వాక్యం చెప్తా ఉంటే నువ్వు పాలు తేనెల అనుక్షణం అనుభవిస్తావు. ఈ భూమి మీదే చచ్చిపోయినాం కాదు, పాలు తేనెలో దొరికేదే. ఇప్పుడు పెద్ద డ్రామా వేసి చూపించాడు దేవుడు సృష్టికి. ఏం చేశానో వాళ్ళతో? యేసు ప్రభు రక్తాన్ని నమ్మిన వారిని, యేసు ప్రభుని ప్రభుగా స్వీకరించిన వారికి ఈ జీవితం నేను ఇస్తానని. చాలామంది క్రైస్తవులకి పెద్ద సమస్య అదే పిల్లరా. 10% సువార్త, 15% సువార్త, మిగతాదంతా ఎవరి దగ్గర పోయినా పాపక్షమాపణ, స్వర్గం. 100% దాంట్లో నో డౌట్. మనకు చాలు పాపక్షమాపణ. అరే ఆ వ్యక్తికి ఏం కావాలా? సువార్త అంటే ఏంటి? చాలాసార్లు చెప్పా. రోగి దగ్గర పోయి నువ్వు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తామంటే వాడు రోగంతో ఉన్నాను, దీని గురించి ఏమన్నా మాట్లాడరా నాయన అంటే నువ్వు చెప్పవి, తప్పేం లేదు. అరే నీకు ఆరోగ్యం ఇచ్చడానికి ఆయన రోగిగా అయినాడే, ఎందుకు చెప్పవు? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, అయ్యా నీకు ఆస్తిపరుడుగా చేయడానికి ఆయన సిలువలో మరణించిండేది. ఆయన నీ తండ్రి. బైబిల్ ఏం రావు? నువ్వు చెడ్డవాడే ఉండి నీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తావే. గుడ్డు నడితే రాయి నీవు, అదేమో చేపను అడిగితే పాము నీవు, గుడ్డు నడితే తేలి నీవు, రొట్టె నడిగితే రాయి నీవు. నువ్వు చెడ్డోడై నీ పిల్లలకు మంచి ఇవన్నీ దేవుడు ఎందుకు ఇయ్యడు? నువ్వు ఎందుకు పోయి వాళ్ళకి ఆ సువార్త చెప్పవు? ఎంత అన్యాయం చేస్తానం చెప్పండి మనం సువార్త చెప్పేటప్పుడు. సువార్త అంటే ఆ మనిషికి కావాల్సింది దేవుడు ఇస్తాడని చెప్పడమే సువార్త. ఆ తర్వాత ఆ వ్యక్తి వేరే విషయాలు వినడం మొదలు పెడతాడు. ఒక వాక్యం చదువు ముగిస్తాను, ప్రార్థన టైం అయిపోయింది. చదువు నాతో పాటే. ద్వితీయోపదేశకాండం 8:6-9 నేనే చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8:6 ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. 7 నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలో నుండి, కొండలలో నుండి పారు ఊటలుగాను, అగాధ జలమును గల దేశం. అది గోధుమల, యవ్వలు, ద్రాక్ష చెట్ల, అంజూరపు చెట్ల, దానిమ్మ పండ్లను గల దేశం. ఒలివ నూనెయు తేనెయు గల దేశం. ఇప్పుడు వినండి, ఒక మాట చెప్తాను నేను. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. చూసారా? కరువు అనుకోకుండా ఉండే దేశం నీకు ఇచ్చిన దేవుడు. అది సువార్త. నేను కొత్తలో దేవుని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇంకా నీ అరణ్య యాత్ర మొదలైంది. అందుకే చాలామంది బాప్తిజం తీసుకుని ఈరోజు కూడా భయపడతారు. అప్పుడు మేమంతా భయపడే వాళ్ళము. రే బాప్తిజం తీసుకుంటానవా? ఈరోజు నుంచి స్టార్ట్. ఏంటి? అరణ్య యాత్ర. 40 ఏళ్ళు. ఇప్పుడు ఒకరికి 30 ఏళ్ళు వయసు అనుకోండి, వాడు బాప్తిజం తీసుకుని అనుకోండి, ఎన్ని ఏళ్ళు అరణ్య యాత్ర? 40 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు. అంటే ఈ 40 ఏళ్ళు ఏమేమి ఉండవంట? నో పాలు, నో తేనె. ఏంటి? కష్టాలు. అరణ్యం ఉన్నాయినా ఏముండవు జీవితంలో. పచ్చి తప్పు మెసేజ్ అదే. ఏ రోజు నువ్వు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజు నుంచి నీ నోరు కరెక్ట్గా పెట్టుకుంటే, నువ్వు వాళ్ళలాగా సనక్కోకుండా నువ్వు చచ్చిపోవు. ఏ దాంట్లో కూడా వాళ్ళు చచ్చిపోయిన దేనివలన? వాళ్ళు చచ్చిపోయిన ఏదాని వలన? నోరు వల్లనే. చావు అన్నారు. మీ ఇళ్ళల్లో మీరు చావు అన్నారు అనుకోండి, ₹1 రాదు మీ ఇంటికి. రూపాయి నోటు కూడా బయట నుంచి చూసి చీ ఇంట్లో వద్దు నాకు పారిపోతుంది. అది కూడా మీ ఇంట్లో రోగాలు లేని కష్టాలు తెచ్చుకుంటారు మీరు. దేవుడు కాదు, మీ నోరు. మిమ్మల్ని పాలు తేనెలు తినేటట్లు చేసేదేమో తెలుసా? మీ నోరు. మీరు ఆల్రెడీ రక్షింపడ్డారు, మీకు ఆల్రెడీ వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు యేసయ్య తిన్న దెబ్బ చేత నాలో స్వస్థత, యేసయ్య తిన్న దెబ్బ చేత నాలో స్వస్థత. 16 వాక్యంలో ఎంత మంచి మాట రాయబడి చూడండి. 16 యా
8:16 తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను 10 10వ వాక్యం నేను ఎక్కడ అది 9 చదివాను మీకు. నీవు ఆహారం తిను దేశం 10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపబడను. ఏం చేస్తా గాస్పలు? తృప్తి. ఏమా గాస్పలు? తృప్తి ఇచ్చేదానికి సువార్త అంటే ఏమంటే తృప్తి ఇస్తుంది నీకు. యేసు ప్రభు మరణ పునరుత్థానం నీకు తృప్తి తెచ్చింది. అదే అందుకే యేసు ప్రభు అన్నాడు, భారం మోసుకుంటున్న సమాజంలారా నా ఎద్దకు రండి, నేనేమిస్తా? విశ్రాంతి అంటే ఏంటి? ఆదాము ఎక్కడ పోగొట్టడం వలనే అక్కడి నుంచి మన జీవితం స్టార్ట్ చేయడము. ఆదాము జీవితం ఎట్లా మొదలైంది? విశ్రాంతితో మొదలైంది. తన పాపము విశ్రాంతి నుంచి తొలగించింది ఆదాముని. రెండవ ఆదాముకు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? తిరిగి మనల్ని విశ్రాంతిలోకి ప్రవేశింపజేశాడు. విశ్రాంతి జీవితంలో ఉన్నాం, తృప్తి గల జీవితం. సువార్త రక్షణ నంబర్ 1, స్వర్గం నంబర్ 1 కాదన్నాం. కానీ సువార్త, కంప్లీట్ సువార్త ఏదో తెలుసా? ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ దేవుడు తన కుమారుడు ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఇచ్చాడు. నేను అడుగుతా ఒక మాట మీకు చెప్తాను. ఒక ఆదాము ద్వారా ఇంత నాశనం వచ్చింది సృష్టిలో, రెండవ ఆదాము ద్వారా ఎంత దీవెనలు వచ్చి ఉంటాయి. అందుకే యేసుప్రభు నేను వచ్చినది జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా. నువ్వు పోయి ఎవరితోనో సువార్త చెప్పేటప్పుడు ఈ సమృద్ధి జీవితం గురించి చెప్పుకోకుండా ఏందో చెప్పొచ్చినావంటే నువ్వు వాళ్ళని చీట్ చేస్తాను, అన్యాయం చేస్తాన్నాం మనం వాళ్ళకి. సువార్త ఇదిగో ఈ ద్వితీయోపదేశకాండంలో చదివించండి వాళ్ళకి. 6వ అధ్యాయం 8వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరైనా, అన్యుల దగ్గర, మీ బంధువుల దగ్గర పోయినప్పుడు చదవండి. దేవుడు సంతోషిస్తాడు మీరు చదివేదాన్ని బట్టి. మీ విశ్వాసం వల్ల మీ ఇల్లు అట్లా తయారవుతుంది. ఎందుకు తెలుసా? బీదరికంలో ఉండేది క్రైస్తవులు. బీదరికం శాపం. బీదలు శాపగ్రస్తులు కాదు. అనారోగ్యం శాపం. అనారోగ్యంలో ఉన్నాడు శాపగ్రస్తులు కాదు. ఎందుకో శాపం అంటున్నాం బీదరికాన్ని, లేదంటే అనారోగ్యాన్ని? ఎప్పుడు మొదలయ్యావి? పాపం తర్వాత. ఎవరైనా బీదలుగా ఉన్నారనుకో, వాళ్ళు శాపగ్రస్తులు కాదు. యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ శాపం మన మీద లేదు పిల్లరా. రానున్న దినాలు చూసుకుందాం సాల్వేషన్ గురించి చెప్పినప్పుడు. ముగిస్తాను. ఏం చేయాలా? 10వ వాక్యం మనం చదువుకున్నాం కదా. దేవుడు మనకు యేసు ప్రభు ద్వారా సైతాన్ తెచ్చినవన్నిటి నుంచి డెలివరెన్స్ ఇచ్చాడు. ఒకే ఒక మాటను పని చేయాలి మీరు నేను. మన నోటిని తీసుకొని వాగ్దానాలు అనుక్షణము చెప్తా ఉంటే దివా రాత్రులు వాడిని ధ్యానించిన వాడు ఏమవుతాడు? హీ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ హీ విల్ ప్రాస్పర్. గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టమైన పని దేవుడు ఇలా మీకు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు నాన్న. సువార్త అంటే ఏంటో మేము నేర్చుకున్నాం నాయన. విన్న వాళ్ళమే కాకుండా మా నోటిని తెరిచి మేము పాలు తేనెలు తాగుదుము గాక. మా నోటిని తెరిచి ప్రతి వాగ్దానం పలుకుదుము గాక నాయన. ప్రతి క్షణము ఈ యొక్క సువార్తలో ఉన్న దీవెనలన్నింటినీ బట్టి నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ ఆ యొక్క దీవెనలన్నింటినీ మేము చెప్తూ ఆ దీవెనలు అనుభవిస్తూ ఇతరులకు కూడా మేము చెప్పుదుము గాక. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులైతే యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్.